పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బ్రాహ్మణులైన మీరు బ్రాహ్మణ జీవితంలో లౌకికము మరియు అలౌకికము యొక్క బ్యాలెన్సింగ్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే లౌకికంలో ఉంటూ అలౌకిక జీవితంలో ఉండటం అంటేనే జ్ఞాని ఆత్మగా జీవించటం, అనగా బుద్ధితోటి ఆత్మ జ్ఞానాన్ని గ్రహించినప్పుడే ఈ బ్యాలెన్సింగ్ అనేది ఉంచుకోగలుగుతారు. సంపూర్ణంగా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో అలౌకికంగా జీవించటం, లౌకిక సంబంధాలను సరి చేసుకోవటం జరుగుతుంది. దీనికోసం గుణాలను, శక్తులను ధారణ చేయాల్సి ఉంటుంది. బచ్చే, మీరు ప్రవృత్తి మార్గం వాళ్ళు, అనగా పవిత్ర గృహస్థ ఆశ్రమం వాళ్ళు, మరియు తమ కర్మ వ్యవహారంలోనూ మాటలోనూ ప్రత్యేకత అనేది కనపడుతూ ఉంటుంది. బేహద్దు జ్ఞానము మీ యొక్క కర్మల ద్వారా, వ్యవహారం ద్వారా ప్రత్యక్షం అవుతుంది. అందుకనే మీరు స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. మీ యొక్క దినచర్యలో ప్రతి మాట, ప్రతి కర్మ బ్యాలెన్స్గా ఉంచుకొని నడవండి. దీనితోనే మీరు చాలా డిఫరెన్స్గా ఉంటారు. మరలా ఏదన్నా మీకు డౌట్ వచ్చినా రిఫరెన్స్ కోసం డిస్టర్బెన్స్ కాకుండా డ్రామాలోని ప్రతి ఒక్క ఆత్మ పాత్ర, స్వస్థితి, పరిస్థితి, జ్ఞానము, ప్రాప్తులు వారి వారి యొక్క పాత్ర అనుసారంగా ఉంటూ ఉంటాయి అని నడవండి. ఒకరి పాత్ర ఇంకొకరితోటి కలవదు. అందుకనే మీరు అన్నిటినీ కూడా బాపు పైన వదిలేసేయండి. మీరు నాలెడ్జ్ఫుల్గా అయ్యి ముందుకు వెళ్ళండి. ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా బేహద్ జ్ఞానమును మీరు జీవితంలో ధారణ చేసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకొని మీరు జ్ఞానం యొక్క చర్చను చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మనసు భారంగా అయిపోతూ ఉంటుంది, ఎదుగుదల కష్టమవుతుంది. అందుకని జ్ఞానం పైన, బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. స్వ పరివర్తన పైన నిశ్చయం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మీ ప్రతి ఒక్క అడుగులో శ్రీమతం ఉండాలి. బేహద్ ఆట ప్రతి ఒక్క సెకండు కూడా పరివర్తనాత్మకమైనదే. బేహద్ ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్క దృశ్యము పరివర్తనాత్మకమైనది. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. అందుకని మీరేమీ కూడా చెయ్యలేరు. కాబట్టి మీరు ఇప్పుడు పరమాత్మ బాపు మాకు లభించారు అని ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి విధానం మీ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడే చెయ్యండి, తర్వాత మరలా ఏమీ చెయ్యలేరు. కాబట్టి బాపు యొక్క వేలు పట్టుకొని నడవండి. లేకపోతే ఇంకెప్పుడు మీరు పొందలేరు. సమయం వచ్చినప్పుడు బాపు తన ఒడిలో కూర్చోబెట్టుకొని అందరినీ బేహద్దు పరంధామానికి తీసుకొని వెళ్తారు. కాబట్టి బాపు చేయని వదలద్దు, పురుషార్థాన్ని వదలద్దు, భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని వదలద్దు. కాబట్టి మీరు బాపు పిల్లలుగా సదా బేహద్ నాలెడ్జ్ఫుల్గా ఉంటూ పురుషార్థం చెయ్యండి. అచ్చా, పరం శాంతి. నమస్తే.